బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ అయ్యారు. తెలంగాణ భవన్ వద్ద సుమన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం నుండి హైడ్రామా తర్వాత ఎట్టకేలకు పోలీసులు సుమన్ను అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్త వాతావరణంలో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు నాంపల్లికి తరలించారు. ఇటీవల సింగరేణిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా పోలీసులు సుమన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక సుమన్ అరెస్టుకు ముందు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తోందంటూ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తనపై 226 కేసులు పెట్టిందన్నారు. సుమారు 4 సందర్భాల్లో తనపై లాఠీ చార్జీ జరిగిందన్నారు. ఉద్యమం సమయంలో చెర్లపల్లి, చెంచలగూడకు జైలుకు తరలించారన్నారు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తనను వేధిస్తోందన్నారు. మొన్న కేతనపల్లి మున్సిపాలిటీని అక్రమంగా దక్కించుకునేందుకు తనను జైలుకు పంపించారని చెప్పారు. జైలులో తనకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని, కనీస వసతులు కల్పించకుండా ఇబ్బంది పెట్టినట్లు చెప్పారు. 2014లో ఎంపీగా, 2019లో ఎమ్మెల్యేగా గెలిచానని, ఓడినా ప్రజల్లో ఉంటూ ప్రశ్నిస్తున్నానని అన్నారు. ప్రశ్నిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ కలిసి కుట్రపూరితంగా తనను జైలుకు పంపిస్తున్నారని చెప్పారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల గురించి తాను ప్రశ్నించినట్లు తెలిపారు. సింగరేణిలో జరిగిన కుంభకోణాల గురించి నిలదీసినట్లు తెలిపారు. అన్యాయంగా కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కుట్ర చేసి నా మీద, నాతో పాటు మా నాయకులు 25 మంది అక్రమ కేసులు పెట్టి నన్ను ఆదిలాబాద్ జైల్లో 16 రోజుల పాటు ఉంచింది. సో అక్కడ అనేక రకాల జైలు ఇబ్బంది పెట్టి నాకు రోడ్డు ఇన్ఫెక్షన్ వస్తే ట్యాబ్లెట్ ఇవ్వలేదు. దాదాపు 4-5 రోజుల పాటు విపరీతమైన చలి, అక్కడ ఫిబ్రవరి మాసం చలి బాగుంటే నాకు బెడ్షీట్ ఇవ్వలేదు. అనేక రకాలుగా నాకు రెస్ట్రిక్షన్స్లో ఉంచుతూ వేధించి అయినా వాళ్ళ కడుపు మంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రి వివేక్ని, కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దల కడుపు మంట చల్లారన్నట్టుంది. మళ్ళీ ప్రకటన కేసులు పెట్టి నేను 2014లో మెట్రోపాలిటన్ గెలిచిన సింగరేణి కార్మికుల ఓట్లతో గెలిచిన ఆనాడు, 2018లో చెన్నూరు ఎమ్మెల్యే గెలిచిన మా మదనపల్లి రామకృష్ణపూర్ గోల్బెట్ ఏరియా ప్రత్యేకంగా నాకు ఓడిపోయి ఆనాడు ఆశీర్వదించింది. ఇప్పుడు మేము ఓడిపోయినప్పటికీ కూడా ఆ ప్రాంత కార్మికుల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, మోసాలు దాన్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నాం. మేము ప్రశ్నిస్తే కూడా, మాట్లాడితే కూడా తట్టుకోలేకుండా ప్రభుత్వ పెద్దలు సంయమనం, సహనం లేకుండా వ్యవహారం చేస్తూ ఉన్నారు. అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. ఇవాళ నన్ను జైలుకు మరొకసారి పంపించాలనే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ ఇద్దరు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు చేసి ఇవాళ జైలుకు పంపిస్తూ ఉన్నారు. నన్ను అరెస్ట్ చేసి అక్రమంగా కేసులు పెట్టిరు. ఆ పెట్టిన సెక్షన్స్ కూడా మా లీగల్ మాట్లాడుతుంటే ఆ ఒక్క సెక్షన్ నాకు అట్రాక్ట్ కాదు. 326G కానీ ఇతర అనేక సెక్షన్స్ అన్యాయంగా పెట్టినట్టే ఏది దీని ఉద్దేశం, బాల్క సుమన్ మాట్లాడుతూ ప్రశ్నిస్తుంది కాబట్టి బాల్క సుమన్ గొంతు నొక్కాలి, అరెస్ట్ చేసి జైళ్లలో వేయాలి, నిర్బంధం విధించాలి, తద్వారా పైశాచిక ఆనందం పొందాలనేటటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు. నన్ను అరెస్ట్ చేసుడు, జైలు పంపించడం, వీటి మీద పెట్టే శ్రద్ధ నేను ప్రభుత్వ పెద్దలు అడుగుతా ఉన్నాను. మీరేం మాట ఇచ్చింది? మొన్న సింగరేణిలో కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తున్నాను. మేము గతంలో కేసీఆర్ గారు 19 ఉద్యోగాలు ఇచ్చింది. మీరు ఉద్యోగాలు ఇచ్చి మేము దృష్టి పెట్టుకుంది. జీవో 76 ద్వారా సింగరేణిలో ఇంకా పట్టాలి. ఒక రామకృష్ణపూర్లోనే 3,360 కుటుంబాలకు పట్టాలు ఇచ్చిన పట్టాలు ఇచ్చిన ఒక పట్టా కూడా ఇవ్వలేదు 3 ఏళ్లలో. ఇవాళ సింగరేణిలో 15,000 కోట్లు కుంభకోణం చేసింది. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది. 1,600 కోట్లు విలువ. కేసులో ఎక్స్పెక్ట్ హైకోర్టులో మూవ్ చేసిన వాళ్ళకి నోటీసులు ఉన్నది. కౌంటర్కి గురువారం కౌంటర్కి వస్తుంది. కౌంటర్కి వస్తున్న కేసులో ఈరోజు ఎందుకు వచ్చిరని అడిగితే సుమన్ గారికి వచ్చామని బయట కన్సల్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోలీసులు అధికారులు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారో మనం చూడాలి. సుమన్ గారు ఎక్కడ ఉన్నారు, ఏమన్నా ప్రాపర్గా వాళ్ళు అడుగుతున్నారు ఇన్ఫర్మేషన్. ఏదైనా బీఆర్ఎస్ ఇన్నిగల్టీ ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకుంటుంది, సీరియస్ గా డిఫెండ్ చేస్తుంది. పోలీసులు పెట్టినటువంటి ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో 326 కావాలని అంటే పీడీపీపీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. సామాన్య ప్రజలకు కూడా తెలుసు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తే తప్ప ఆ సెక్షన్ అట్రాక్టివ్ కాదు. కావాలని సెక్షన్స్ రిమాండ్ చేయడానికి రీజన్స్ అందించడానికి కోసం మాత్రమే ఆ సెక్షన్స్ పెట్టినట్టు మనకు కనబడుతుంది. ఇది ఏదైతే ఎఫ్ఐఆర్ లో పెట్టిన సెక్షన్ ఆల్రెడీ మేము హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఒకవేళ వాళ్ళు రిమాండ్ చేస్తే మాత్రం నాంపల్లి కోర్టు దృష్టి కూడా తీసుకెళ్తాం. రిమాండ్ రిజెక్ట్ చేయమని కూడా అడిగే అవకాశం ఉంది. ఏ సెక్షన్ లో పెట్టారు బాల్క సుమన్ మీద, దేని మీద పెట్టారు, ఏ సెక్షన్స్ పెట్టారు? 351
352, 353, 55, 61 బిఎన్ఎస్ అండ్ పీడీపీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. కంప్లైంట్ కి అదేవిధంగా ఎఫ్ఐఆర్ లో ఉన్న సెక్షన్స్ కి మనం చూసుకున్నట్టయితే కంప్లైంట్ లో ఉన్న సెక్షన్స్ ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేయలేదు. కంప్లైంట్ బేసింగ్ ఆన్ ది కంప్లైంట్ గవర్నమెంట్ అధికారులే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ అధికారులు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఆ కంప్లైంట్ ఎగ్జామిన్ చేయకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడము, కంప్లైంట్ ఎగ్జామ్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎఫ్ఐఆర్ లో కొన్ని సెక్షన్స్ ని 326 అంటే 10 సంవత్సరాల శిక్ష పడే సెక్షన్ అందులో మెన్షన్ చేయడం అనేది క్లియర్ గా పోలీసులు ఇందులో ఒక పొలిటికల్ వెండక్టాని వాళ్ళకు లోబడి ఈ కేసు పెట్టినని క్లియర్ గా సెక్షన్స్ మనకు చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ కేసులో ఎక్స్పెక్ట్ బెయిల్ హైకోర్టులో మూవ్ చేసిన వాళ్ళకి నోటీసులు ఉన్నది. కౌంటర్కి గురువారం కౌంటర్కి వస్తుంది. కౌంటర్కి వస్తున్న కేసులో ఈరోజు ఎందుకు వచ్చిరని అడిగితే సుమన్ గారికి వచ్చామని బయట కన్సల్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోలీసులు అధికారులు చెప్పడం జరిగింది. అంటే బులెటిన్ వాళ్ళు ఏం చేస్తారో మనం చూడాలి. తనకి డిబేట్ ఉంది కదా అట్లా మరి. ఇన్ఫర్మేషన్ ఏదన్నా బీఆర్ఎస్ లీగల్ టీమ్ ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకుంటుంది. సీరియస్ గా